ఈ అమ్మాయి కొత్తగా జాబ్లో జాయిన్ అయింది. కానీ ఈ అమ్మాయికి తెలియదు వాళ్ళ బాస్ గురించి. మొదటి రోజు వాళ్ళ బాస్ కార్లో వచ్చాడు. ఈ అమ్మాయి ఫ్రంట్ కార్ డోర్ ఓపెన్ చేసింది. వాళ్ళ బాస్ వెనక నుంచి దిగాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి వెనక డోర్ ఓపెన్ చేసింది. కానీ వాళ్ళ బాస్ ముందు నుంచి దిగాడు. ఈ అమ్మాయి కోపం వచ్చింది. మరుసటి రోజు ఒక సైడ్ నుంచి ఫ్రంట్ అండ్ బ్యాక్ డోర్ రెండు ఓపెన్ చేసింది. కానీ అతను వేరే సైడ్ నుంచి దిగాడు. ఆ అమ్మాయికి ఇరిటేషన్ ఎక్కువైపోయింది. మరుసటి రోజు వేగంగా వెళ్ళి అన్ని డోర్స్ ఓపెన్ చేసేసింది. కానీ వాళ్ళ ఓనర్ మాత్రం వెనకున్న డిక్కీ నుంచి బయటకు వచ్చాడు. అరే తుప్పా సెదవా, నేను మనిషిని ఏంటి అల్లుడో గానీ బంపర్ రా కొట్టేశాడు. మొత్తం షాపింగ్ మాల్ని తెచ్చి ఇచ్చేశారు అత్తగారు. అందరిలో ఇస్తే ఏం బాగుంటుందమ్మా. ఇక సోనీ టీవీ తీసుకో, ఇది గిన్నెలు తీసుకో, ఇది ఇతర సామాన్లు తీసుకో, ఇదిగో ఏసీ తీసుకో, ఇదిగో కూలర్ తీసుకో, అన్నీ నీకే. ఎంత అదృష్టం చేసుకున్నాడు ఆ పెళ్లి కొడుకు. ఇది మొదటిసారి చూసిన వారు ఏదైనా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయ్యి ఉంటుందని అనుకుంటారు. కానీ ఇవన్నీ ఒక పెళ్లికి ఇస్తున్న శారీ. ఆ అత్తగారు ఆ ఇల్లుడికి ఇంత శారీ ఇస్తుంటే ఆ పెళ్లి కొడుకు మంత్లీ శాలరీ ఎంత ఉంటుందని మీరు గెస్ చేసి కింద కామెంట్లో చెప్పండి. డిస్క్లైమర్, ఇవన్నీ ఓన్లీ అరేంజ్ మ్యారేజెస్కే వర్తిస్తాయి. ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, డోంట్ టేక్ టు సీరియస్. ఎడారిలో ఉన్న వంటలు నీళ్ల కోసం ప్రతి ట్రక్ వైపు ఆశగా చూస్తుంటాయి. ఒక ట్రక్ డ్రైవర్ తన ట్రక్ని ఆపి తన దగ్గర ఉన్న ఒక వాటర్ బాటిల్తో తనకి నీళ్లు అందిస్తాడు. కానీ ఆ నీళ్లు వాటికి సరిపోవు. తను ఏం చేశారంటే తన ట్రక్లో ఉన్న కొంత నీరుని తన దగ్గర ఉన్న ఒక టబ్లో వేసి వాటికి అందిస్తాడు. చైనా వాళ్ళు ఫ్రూట్స్ని ఎంతో అద్భుతంగా కట్ చేస్తారు కదా. ఇతను చైనాలో ఉన్న ఒక పళ్ళ దుకాణ వ్యాపారి. ఇతను ఫ్రూట్స్ని చాలా బాగా కట్ చేస్తూ టూరిస్టులను ఆకర్షిస్తుంటాడు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇతను ఒక వాటర్ మెలాన్ని ఎంతో అద్భుతంగా కట్ చేసి సైడ్ పార్ట్స్ని తీసి మధ్యలో ఒక పెద్ద భాగం ఉంచి ఆ వాటర్ మెలాన్ని ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తున్నాడు కదా. ఆ వాటర్ మెలాన్ జంతువుల కొమ్ములతో దువ్వెనలు ఎలా తయారు చేస్తారో చూద్దాం. మొదటిగా జంతువుల కొమ్ములు తెచ్చుకొని వాటిని కటింగ్ మిషన్లో వేసి హాఫ్గా కట్ చేసుకొని ఆ ముక్కలని సాఫ్ట్గా చేసి దాన్ని కరెక్ట్ షేప్ చేసుకుంటారు. దువ్వెన షేప్ చేసుకున్న తర్వాత వాటిని పాలిష్ చేస్తారు. పాలిష్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దువ్వెనికి మంచి ఆకారం రావాలని వాటిని శుభ్రంగా ముందుకి వెనక్కి పాలిష్ చేసి దువ్వెనికి ఉన్న పళ్ళను డిజైన్ చేస్తారు. ఆ పళ్ళను డిజైన్ చేసిన తర్వాత ఆ దువ్వెనికి ఒక మంచి షేప్ ఇచ్చి పాలిషింగ్ చేసి అమ్మకానికి సిద్ధం చేస్తారు. ఈ వ్యక్తికి ఒక బాల్ దొరికింది. ఆ బాల్తో అతను ఏం చేశాడంటే ఆ బాల్ని రెండు ముక్కలుగా సెపరేట్ చేశాడు. అందులో ఉన్న లెదర్ని అండ్ సమ్ కాటన్ని సెపరేట్ చేసి ఆ లెదర్ని తీసుకొని కొంచెం కట్ చేశాడు. తర్వాత వాళ్ళ అమ్మ కాలుకి ఒక చెప్పులా దాన్ని అతికించాడు. అండ్ సమ్ పార్ట్ని తీసుకొని వాళ్ళ అమ్మ కాలు దగ్గర కూడా అతికించాడు. అది ఒక అద్భుతమైన చెప్పులా తయారైపోయింది. మన బ్రెయిన్ లోపల ఎన్ని లేయర్స్ ఉంటాయో తెలుసా? చూడండి, మన బ్రెయిన్లో ఎన్ని డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయో. పార్ట్కి సెక్షన్స్కి మన బ్రెయిన్ డిజైన్ చేంజ్ అయిపోతుంది. ఇది ఒక 3D డిజైన్. అటాస్పీ చేసిన ఒక పైథాలజిస్ట్ ఈ డిజైన్ క్రియేట్ చేశారు. మన బాడీలో మీకు నచ్చిన పార్ట్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న సముద్రాలలో అంతా కలిపి ఎంత బంగారం ఉంటుందో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొత్తం సుమారు ఈ సముద్రాలన్నింటిలో కలిపి 20 లక్షల టన్నుల బంగారం ఉంది. కేవలం ఇందులో 8 లక్షల టన్నుల బంగారం మాత్రమే సాలిడ్గా ముక్కలుగా ఉంది. మిగతా 12 లక్షల టన్నుల బంగారం చిన్న చిన్న గోల్డ్ పార్టికల్స్లో ఉంది. ఈ బంగారం ఇప్పటికీ బయటకు తీస్తున్నారు. మీకు తెలుసా, వెటర్నరీ డాక్టర్ యానిమల్స్కి ఇంజెక్షన్ వేసే ముందు తన చేతితో యానిమల్స్ని 2 సార్లు టచ్ చేస్తారు. ఎందుకంటే యానిమల్స్కి ఇంజెక్షన్ అంటే చాలా భయం. తన చేతితో టచ్ చేసిన 2 సార్లు యానిమల్స్కి పెయిన్ ఏమి ఉండదు. 3వ సారి వెటర్నరీ డాక్టర్ ఆ యానిమల్కి ఇంజెక్షన్ వేసేస్తాడు.